ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగంలో ప్రభుత్వం ద్వారానే విద్యుత్ బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బంది ద్వారా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆరణి ఉపేంద్ర డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం రాష్ట్ర ఎన్ఎంయూఏ పిలుపు మేరకు చిత్తూరు ఆర్టీసీ 1 డిపో ఎదుట ఎన్ఎంయూఏ నాయకులు, కార్మికులు, సిబ్బంది ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపేంద్ర మీడియాతో మాట్లాడుతూ ప్రజా రవాణా విభాగంలో విద్యుత్ బస్సుల కొనుగోలుతో పాటు నిర్వహణను ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం దారుణమన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని పలు డిపోలను ఇప్పటికే ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తుందన్నారు. వాటిని రద్దు చేయడంతో పాటు మిగిలిన డిపోల్లో అలా జరగకుండా ఉంచాలని కోరారు. విద్యుత్ బస్సుల కొనుగోలు, నిర్వహణను ప్రైవేట్ పరం చేస్తే ఇటు ఆర్టీసీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా అటు ప్రజలకు నాణ్యమైన సేవలు అందకపోవడం వంటి ప్రమాదం ఏర్పడుతుందన్నారు. గతంలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వమే విద్యుత్ బస్సులను కొనుగోలు చేయాలన్నారు. స్త్రీశక్తి బస్సులలో జీరో టికెట్ ఇచ్చే విధానాన్ని రద్దు చేసి ఇతర ప్రయాణికులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుని సిబ్బందిపై పనిభారం తగ్గించాలన్నారు. వెంటనే పీఆర్సీ కమిటీ నియమించి కమిటీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు ఇంటీరియర్ రిలీఫ్ ను ప్రకటించాలన్నారు. పెండింగ్ లో ఉన్న 4 డిఏ బకాయిలను చెల్లించడంతో పాటు లీవ్ ఎన్కాష్మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ నెల 13వ తేదీన తమ యూనియన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీకి ఇచ్చిన వినతి పత్రంలోని ముఖ్యమైన దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని, ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులను వెంటనే కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పదవి విరమణ చేసిన, చనిపోయిన సిబ్బందికి వెంటనే వారికి రావాల్సిన ప్రయోజనాలు చెల్లించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా విభాగం ఉద్యోగులను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ నుంచి మినహాయించి గతంలో ఆర్టీసీలో అమలు చేసిన వైద్య సదుపాయాన్ని కొనసాగించాలని కోరారు. విద్యుత్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆరణి ఉపేంద్ర మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపుతో మేము 20, 21 చిత్తూరు జిల్లాలో ఉన్న 4 డిపోల్లో కూడా కుప్పం, పలంనేరు, చిత్తూరు 1, చిత్తూరు డిపోల్లో కూడా 4 డిపోల్లో కూడా 10 గంటలకు ధర్నా కార్యక్రమం. ఉదయం మొదటి బస్సు నుండి కూడా ఈ బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం జరిగింది. నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మా యొక్క ప్రధాన డిమాండ్లైన ఎలక్ట్రికల్ బస్సులను ఎప్పుడైతే మేనేజ్మెంట్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి మెయింటెన్స్ చేస్తామన్నారో దాని మీద మనము రాష్ట్ర కమిటీ అపోజ్ చేయడం జరిగింది. ఆ ఎలక్ట్రికల్ బస్సులు కూడా ప్రభుత్వమే కొనాలా, ఆర్టీసీ ద్వారానే కొనాలా, దానికి వచ్చే డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఆర్టీసీ వారిని తీసుకోవాలనేది ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ప్రైవేట్ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఒక డిపోని క్లోజ్ చేసి ఎలక్ట్రికల్ బస్సులను తీసుకుంటున్న ప్రైవేటు వారికి అప్పచెప్పడం జరిగింది. దాని మీద కూడా మేము ఈ యొక్క మెమరాండం ద్వారా తెలియపరిచాం. ఆ ప్రైవేట్ వారికి ఈరోజు ఇస్తే రేపు అది పర్మనెంట్ అయిపోతుంది. ఎలక్ట్రికల్ బస్సులు పెరిగే కొద్దికి ఇంకొక డిపో క్లోజ్ అవుతుంది. ఈ విధంగా సంవత్సరానికి 2 డిపోలు 3 డిపోలు క్లోజ్ అవుతా ఉంటే ఇంకా రాబోయే 4-5 సంవత్సరాల్లో మొత్తమే నిర్వీర్యమైపోయి సంస్థలో మొత్తం ప్రైవేటే, ఆర్టీసీ అనేది గవర్నమెంట్ ఎంప్లాయీ అనేది లేకుండా పోతుంది. ఇలా జరిగిందంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగిపోయి నిరుద్యోగ సమస్య పెరుగుతుందని మన రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేయడం జరిగింది. ఈ యొక్క విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా మన మీద చొరవ తీసుకొని మాకు న్యాయం చేస్తారనేసి కూడా మేము చాలా ఆశిస్తున్నాము. అదేవిధంగా పెండింగ్లో ఉన్న 4 డిఏలు ఇస్తామని చెప్పడము ఇంతవరకు కూడా దాని గురించి ఆలోచించలేదు. దాని మీద కూడా ఆలోచించి ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేయాలా. నెక్స్ట్ పిఆర్సీ వేసి దాని మీద ఐఆర్ ఇస్తామన్నారు. పిఆర్సీను వేయలేదు, ఐఆర్ను ప్రకటించలేదు. మాకు ఇది ప్రధాన సమస్య. ఎందుకంటే ఆర్థికంగా ఈరోజు ఉన్న ఆర్టీసీలో ఉన్న కార్మికులకు ఇస్తా ఉన్న శాలరీలు అంతంత మాత్రమే. ఏదో పిఆర్సీ కమిటీని వేసి త్వరగా ఐఆర్ని ప్రకటిస్తే ఆ వచ్చే డబ్బులతో ఇప్పుడున్న రేట్లు, గ్యాసులు పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగింది, అన్ని రకాలుగా కూడా నిత్యావసర వస్తువులు అన్నీ కూడా చమురు, పప్పులు, దినుసులు, అన్ని బియ్యం అన్నీ కూడా పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో మాకు ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతామని మా యొక్క కార్మికులకు. కాబట్టి అవి కూడా మాకు త్వరగా ఐఆర్ ప్రకటించి 4 డిఏలను వెంటనే మాకు ఇవ్వాల్సిన 4 డిఏలు ఇచ్చేస్తే మేము అందరూ కూడా సంతోషంగా ఉంటారని ఆశిస్తున్నాము. తదుపరి ఈహెచ్ఎస్ కార్డు నెలకు 200 రూపాయలు ప్రతి ఎంప్లాయీ శాలరీ రికవర్ అవుతుంది. కానీ న్యాయమైన వైద్యం అందుతుందా? అందలేదే. అందుకోసమే న్యాయమైన వైద్యం అందలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులకు అందలేదు. చాలా సఫర్ అవుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యాలకు చిన్న జబ్బులకు కూడా వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యం బాగు చేసుకునే పరిస్థితి వచ్చింది. మాకు ఇచ్చిన సౌకర్యాన్ని మేము ఉపయోగించుకోవడానికి అవకాశం కలిగించండి. మా యొక్క కుటుంబ సభ్యులకు న్యాయమైన వైద్యాన్ని అందించేదానికి మేము 200 రూపాయలు నెలకు రికవర్ చేస్తున్నాం కదా, దానికి కూడా మాకు న్యాయంగా మాకు రావాల్సిన వైద్యాన్ని అందించండి అనే దాని మీదనే మేము ప్రధానంగా మా యొక్క డిమాండు. ఈ యొక్క ప్రభుత్వము మాకు మంచి చేస్తుంది, కార్మికుల పక్షపాతి, ఆర్టీసీకి వెన్నుదండలుగా ఉంటుందని మేము ఎంతో ఆశిస్తున్నాము. అదేవిధంగా కూడా స్త్రీశక్తి పథకము ఈ యొక్క రాష్ట్రంలోనే
ఈ పథకాలు ఇచ్చిన దాంట్లో శ్రీశక్తి పథకం వల్లనే ఈ ప్రభుత్వానికి ఎంతో పేరు వచ్చింది. ఎందుకంటే చిత్తూరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలందరూ కూడా ఈరోజు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రయాణం చేస్తున్నారు. చిన్న చిన్న ఉద్యోగం చేసేవాళ్ళు కానివ్వండి, ఇక్కడ అంగళ్ళల్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, వీళ్ళకంతా కూడా నెలకు 3,000 నుండి 6,000 రూపాయలు మిగులుతూ ఉంది. ఇవన్నీ కూడా మేమంతా కూడా సమిష్టిగా ఆర్టీసీలో సమిష్టిగా పనిచేస్తున్నాము. కండక్టర్ కానీ, డ్రైవర్ కానీ, గ్యారేజీలో మెయింటెనెన్స్ చేసే మెకానిక్స్ కానీ వీళ్ళంతా పనిచేసి రోడ్డు మీదకి బయట బస్సు వెళ్తేనే ఈ యొక్క శ్రీశక్తి పథకము విజయవంతం అవడానికి కారణమైంది. కాబట్టి ఇదంతా కూడా దృష్టిలో ఉంచుకొని ఆ యొక్క శ్రీశక్తి పథకానికి ఇచ్చే టికెట్ అని దాన్ని రద్దు చేసి మామూలు టికెట్ ఇచ్చే పని లేకుండా బస్సులు ఎక్కిన మగవారికి టికెట్లు ఇచ్చే విధంగా, లేడీస్కి అంతా టికెట్లు లేని విధంగా చేయాలని మా యొక్క మనవి. దీంట్లో ఏమిటంటే ఈ టికెట్లు ఇచ్చే దాంట్లో పొరపాటు జరుగుతుంది. మా కండక్టర్కి 150, 160, 180 మంది ప్రయాణికులు ఎక్కేసి లేడీస్ టికెట్ బదులు జంటికి ఏదైనా లేడీస్ టికెట్ ఇచ్చేస్తే అది పెద్ద కేసుగా పరిగణించి మన భూతార్థంలో చూపించి కలెక్టెడ్ కేసు రాస్తూ ఉన్నారని చెప్పడం. ఇంకా నెక్స్ట్ కొత్తది ఒకటి వచ్చింది, PHC, ఇది వికలాంగులకి వచ్చింది.